వెస్ట్ బెంగాల్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 90%కు పైగా ఓటింగ్ శాతం నమోదైంది. అంతేకాకుండా ఎన్నికల్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు సైతం జరిగాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,00,000 మంది సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించినా కూడా అక్కడక్కడ కొంతమంది టీఎంసీ గూండాలు ఇటువంటి ప్రయత్నాలు చేశారని చెప్పుకోవచ్చు. అల్లర్లు క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఇప్పటికే 3 చోట్ల ఈవీఎంలను ప్రైవేటు వాహనాల్లో తరలిస్తూ ఉండగా బీజేపీ నేతలు వీళ్ళందరినీ పట్టుకున్నారు. అంటే జనరల్‌గా ఈవీఎంలు అనేవి ప్రభుత్వ వాహనాల్లో మాత్రమే స్ట్రాంగ్ రూమ్‌లకు పంపించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ప్రైవేటు వాహనాల్లో తరలించే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో అధికారులు కొంతమంది టీఎంసీ గూండాలకు సహకారం అందిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఘటనలను ఆధారంగా చేసుకుని ఎన్నికల కమిషన్ కొంతమంది అధికారులను సైతం సస్పెండ్ చేస్తూ వచ్చింది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ ఎన్నికలను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రభుత్వ అధికారులను సైతం ఉపయోగించుకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మరి ఈ విషయంపై ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. రెండో విడత ఎన్నికల సమయంలో అయినా ఈ విషయంపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.